లేదు సార్, నాకు తెలియదు సార్ అసలుకి ఇట్లా అయ్యింది. ఇంకా నేను అసలు అనుకోలేదు సార్ ఇలా జరుగుతుంది అనేసి. నీకు మోసం చేశాడు కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి మీ భర్తతో కలిసి వెళ్ళండి అమ్మా. వీడిని జైల్లో పెట్టి బొక్కలు ఇరగొడతారు. ఫస్ట్ నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయి. వీడు ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో ఆ కంపెనీకి మెయిల్ చేద్దాం. ఆ కంపెనీ నుంచి ఉద్యోగం పోతుంది, ఎక్కడ కూడా ఉద్యోగం రాకుండా అవుతుంది. క్రిమినల్ కేసు ఇతని మీద పడుతుందమ్మా. మీరు ఈ పని చేయండి. సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. నేను ఇట్లా మీరే చెప్తే అదే చేస్తా సార్. మీరు కాల్ పట్టుకోమన్నా కాల్ పట్టుకుంటా సార్, ప్లీజ్ సార్. నా కాల్ పట్టుకుని ఏమొస్తుందండి? మురళి గారి కాల్ పట్టుకోండి, అమ్మాయి కాల్ పట్టుకోండి. మీరు చేసింది తప్పు చిన్నదనుకుంటున్నారా? ఎంత పెద్ద తప్పు చేశాడు తెలుసా మీరు? టెంప్ట్ చేసి ఇంక ఇట్లా అయ్యింది సార్. లేకపోతే నేను అట్లా చేయను సార్. టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతావా? సార్ నేను అది చెయ్యలేదు సార్, తను అబద్ధాన్ని చెప్తున్నాడు సార్. ఇప్పటికైనా మీకు నిజం తెలిసిపోయిందా మీకు అమ్మా? నిజంగా తెలిసింది సార్, నా కళ్ళు తెరిపించారు సార్ మీరు. అసలు కాల్ చేయకపోయింటే నాకు అసలు తెలిసేది కాదు సార్. అసలు తిని ఇలా ఉద్దేశంతో నన్ను ఒక్కటే ఇలా చేస్తాడని చెప్పి. ఇప్పుడు రాజేష్, నీ వల్ల మురళి జీవితం నాశనం అయింది, ఈ అమ్మాయి జీవితం, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయింది. వీళ్ళకి ఒక పాప ఉన్నది. నీకు కొంచెమన్నా ఈమెతో ఉండేటప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఏమైపోతుంది ఈ విషయం తెలిస్తే అని కొంచెమన్నా ఆలోచించావా నువ్వు? సార్ ఆలోచించలేదు సార్. ఏదో ఇప్పుడు వరకు హ్యాపీగా ఉంటే చాలా అన్నట్టు అనిపించింది సార్. ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నావు కదా, ఇప్పుడు హ్యాపీనెస్ ఏందో మొత్తం బయటికి వెళ్తుంది. ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది నీ గురించి. కంప్లైంట్ మేమే టైప్ చేసి తనకు పంపిస్తాము. ఇంకా రేపటి నుంచి నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకో. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా కూడా నేను భయపడేవాడిని కాదు సార్. ఇట్లా బయట పడకూడదు అని చెప్పేసి నేను కూడా ఆలోచిస్తున్నాను సార్. మీరేం చెప్తే అదే చేస్తా సార్. నేను నడి రోడ్లో కాలు పట్టుకోమన్నా, మురళి కార్లు పట్టుకోమన్నా, నిమిత కాలు పట్టుకోమన్నా పట్టుకుంటా సార్. ప్లీజ్ సార్, నన్ను ఈ గొడవలు అయితే ఇన్వాల్వ్ చేయకండి సార్. కావాలంటే ఈ 4 నెలల ఈఎంఐ కూడా నేనే కట్టేస్తా సార్. ప్లీజ్ నన్ను వదిలేయండి సార్. వీడి వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది సార్. ఈఎంఐలు ఏంటి సార్, నేనే కట్టుకుంటా. రాజేష్ ఏంటి ఈఎంఐ పే చేయలేదా నువ్వు? లేదు, నాకే చాలా అప్పులు ఉన్నాయి. నాకు వచ్చే శాలరీతో నా అప్పులకి ఏందో నాకేందో నా సంపాదన నాకే సరిపోతుంది. అయితే ఎందుకు నన్ను డబ్బులు పెట్టుకోమన్నా? నేను డబ్బులు కడతానని చెప్పావు, ఎందుకు ఇలా అన్ని చెప్పావు నువ్వైతే? నాకే సరిపోదు, నీకెలా కట్టేది? నేను సరిపోతే నాకు ఎందుకు చెప్పావు? నేను హెల్ప్ చేస్తా అని చెప్పి అంతా ఎందుకు చేపించుకున్నావు నా దగ్గర? ఎందుకు పడుకోబెట్టించుకున్నావు? మీకు శారీరకంగా వాడుకోవాలని చెప్పేసి తను ఆడిన నాటకం ఇది. మీరు దాంట్లో పడ్డారు. మీ డబ్బులు కట్టలేదు,